విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైట్ ఎలిఫెంట్ అనడం, అప్పులను నష్టాలుగా చూపించడం, కార్మికుల మీద ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామన్న చంద్రబాబు లాభాలు ఆర్జించినప్పుడు కార్మికులకు ఎక్కువ చెల్లించారా అని ప్రశ్నించారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం 2000 గడిచినటువంటి 16-17 మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకు సంబంధించి కానీ, మెట్టెలకు సంబంధించి కానీ, రెన్యూ పవర్కి సంబంధించి కానీ, గూగుల్కి సంబంధించి, అదాని డేటా సెంటర్కి సంబంధించి కానీ, అంటే మీరు కొత్తగా ఏం తీసుకొని వచ్చారు, కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడికి ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. నిన్న మొన్న సభలు జరిగినాయి. చాలామంది బిజినెస్ లీడర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా వస్తారు, వచ్చి ఒక మెసేజ్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారని చెప్పి అందరం కూడా ఆశించాం. సహజంగా జరిగేది ఏంటి, నిన్న వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యలో ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బెదిరిపోయారు, భయపడిపోయారు, విధ్వంసం చూసి ఎవరో రావడం మానేశారు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగా చూశాను నిన్న. ఎందుకంటే కొంతమంది టీవీ మిత్రులు కూడా కొన్ని ఛానల్స్ని పంపించలేదు. కొంతమందిని అలౌ చేశారు, కొంతమంది అలౌ చేయలేనట్టుంది నాకు తెలిసి సమాచారం, నాకున్నటువంటి సమాచారం మేరకు. తీరా నేను ఇది చూసిన తర్వాత అంటే బెదిరిపోవడం అంటే ఏ రకంగా బెదిరిపోయారు అనేటువంటి నాకు అర్థం కావట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓపెనింగ్ సెరమనీ, మొన్న 14వ తారీఖున ఓపెనింగ్ సెరమనీ జరిగింది. వారి వేదిక మీద ఉన్నటువంటి బిజినెస్ లీడర్స్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి రాష్ట్రం నుంచి పారిపోయారు అని చెప్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2023లో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు? ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్కపక్కన పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రానికి రావట్లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి.